హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి సండే అయితే షూట్ చేశాను, మీతో షేర్ చేస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే కదా అనేసి నైట్ అయితే పెసర్లను బియ్యం అయితే కలిపి నానబెట్టేసుకున్నా. అవి అయితే నానుతున్నాయి. అంతలోపు అయితే చట్నీ అయితే పోపు పెట్టేసాయండి. మాకైతే పొద్దున్న వేసిన వెంటనే టిఫిన్ చేయకముందే ఛాయ్ అయితే తాగాలి. ఛాయ్ తాగితే హెడేక్ రాదు, మైండ్ ఫ్రెష్గా పనిచేస్తుంది. ఛాయ్ తాగేసాము. ఛాయ్ తాగిన తర్వాత చట్నీ చేద్దామని పెసర దోశకి పచ్చిమిర్చి, పల్లీలు, టమాటా వేసి, ఎల్లుల్లి వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అవుతుంది. ఓకేనా? ఇంతలోపు అయితే ఈరోజు అయితే మాకైతే ఆషాఢ మాసం అయిపోయింది కదా, లాస్ట్ వచ్చేసింది, అమావాస్య కూడా వచ్చేస్తుంది కాబట్టి సండే అయితే బోనాలు అయితే మా బస్తీలు అయితే చేస్తున్నారు. నేను కూడా బోనం ఇద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ ఈ రోజుకి నాకు దేవుడు అనుగ్రహం కలిగింది కాబట్టి ఈరోజు అయితే బోనం ఇస్తారని ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అదేనండి, మాప్ పెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ అన్ని క్లీన్ చేసుకోవాలి కదా. టైం వచ్చి చూడండి 10 తక్కువ 9 అవుతుంది టైము. మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు. పూజకి కావాల్సిన సామాన్లు ఇంటికాడ దగ్గరికి తేవాల్సినవన్నీ ఇంటికి తీసుకురావడానికి వెళ్ళారండి. చాయ్ తాగేసి నేనైతే పని చేసేసుకుంటున్నా. ఇంకా అయితే చట్నీ అయితే అవుతుంది. చాయ్ తాగేసాం కదా, ఇంకా మిక్సీ పట్టేసిన అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను. ఇంకా మా బయట వేసుకున్న ప్యాడ్ కలర్ కూడా అయిపోయింది. అది కూడా తీసుకురమ్మని చెప్పాను, వెళ్ళారు, తీసుకొస్తారు. అప్పుడైతే బయట అయితే కలర్తో అదే ప్యాడ్ రంగుతో కలర్ వేసేసి ముగ్గు పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు ఎంత బాగున్నాయి కానీ ఏదైనా ఎండ తగిలితే బాగుంటుంది కదా. బయటని పెడితే పిల్లలు ఉంచట్లేదు, బీగేస్తున్నారు ఆకులు అనేసి ఇంట్లో పెట్టాను, అదే లోపల సైడ్ పెట్టాను. ఇంకా మాకైతే మన వర్షం పడింది కాబట్టి చల్లగా ఉన్నది. మొక్కలు కూడా మనం ఊరు వెళ్ళాం కదా, అప్పుడు వెళ్ళేసరికి అవి కొంచెం వాటర్ లేకపోవడం, పసుపుగా అయిపోయాయండి. వాటర్ లేకపోవడం, తులసి మొక్క అయితే మొత్తం ఆకు అంతా రాల్చేసింది. కొత్త చిగురు వస్తుందేమో చూడాలి. ఇంకా ఆకు రాల్చితే కొత్త చిగురు వస్తుంది కదా కొన్ని మొక్కలకి. ఇప్పుడైతే మొన్న వేసే కదా గుత్తు గులాబీ చెట్లు చాలా పెద్దగా అయ్యాయండి. ఇంకో వర్షం పడితే ఉడిసేస్తాయి, ఇంకా పూలు పూస్తాయి. ఇంకో వర్షం పడితే వడాలి, ఉడిస్తే మంచి పూలు పూస్తాయండి. శంఖం పూల చెట్టు అయితే మొత్తం ఆడిపోయింది, కట్ చేసేస్తాయి. ఇదైతే మా మందార పూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పూసాయో. పెద్ద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండి. మా ఇంటి దగ్గర 3 కలర్ చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే హైదరాబాద్లో పింకు, ఆరెంజ్, రెడ్ ఉన్నాయండి. చాలా బాగా పూస్తాయి. మనం ఊరు వెళ్ళేటప్పుడు అయితే 10 పూలు పూసాయండి. మేము వచ్చేసరికి పూసున్నాయి 10 మందార పూలు పూసి, చాలా పెద్ద పూలు అండి. భలే అనిపించింది నాకైతే. మేము ఊరు వెళ్ళినప్పుడు పూస్తాయి, ఇంటి దగ్గర పువ్వు అవి. నాకు చాలా ఇష్టం పువ్వులు అంటే. ఏం చేస్తాం, ప్లేస్ లేకపోయినా అలా ఉడుస్తున్నా తెచ్చుకొని. ఇల్లైతే మాప్ పెట్టేసుకున్నాను, ఫ్యాన్ వేసేసాను, ఆరుతుంది అనేసి. తడి కదా, పిల్లలు నడిచి జారిపోతారనేసి ఫ్యాన్ వేసిన, ఆరుతుంది. బయట కూడా కడిగేసుకున్నా, క్లీన్ చేసేసిన. ఇంకా అయితే మా వాళ్ళు వచ్చేసారు, యాపరమ్మలు తీసుకొచ్చారండి. అమ్మవారికి యాపరమ్మలు కదా ఇష్టం చాలా. ఇక్కడ అరటిపళ్ళు, కొబ్బరికాయలు తీసుకొచ్చారు. అలాగే బంతిపూలు తెమ్మని చెప్పాను. గేట్కి అయితే తోరణం కట్టేసుకున్నాం బంతిపూలతో. నెక్స్ట్ ఇది యాపకమ్మలు, అమ్మవారికి యాపకమ్మలతో ఇష్టం కాబట్టి యాపకమ్మలతో ఎక్కువ అలంకరించుకున్నా. ఇంకోటి యాపకమ్మల వలన మనకి కూడా ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, చెడు క్రిములు ఏవి రావు కాబట్టి యాపాకులు ఉంచుతానండి. అంటే ఇంటి దగ్గర ఉంటాయి, వాడిపోయి ఎండిపోయిన దాకా ఉంచుతా. ఇక్కడ బయట మా బరండాలుగైనా ఉంచుతానండి. ఇన్ఫెక్షన్ కానీ పాములైనా చీమలైనా ఆ స్మెల్కి రావు, ఎండిపోతాయి కదా ఆకులు. కొంచెం గుండె చేసేసి కొంచెం ఎరకలు ఉంటాయి కదా సైడ్లు, ఆ సైడ్ అయితే వేసేసుకుంటా. పిల్లలు ఉంటాం కాబట్టి మాకు ఇంకా ఇన్ఫెక్షన్ రాదు, మెయిన్ వర్షాకాలం కాబట్టి. గ్యాస్ కడిగేసుకున్నా, ముగ్గులు పెట్టేసుకున్నా, బొట్లు పెట్టేసుకున్నా. చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నది, మనసు ప్రశాంతంగా ఉంది. టిఫిన్ చేసేసిన తర్వాత పెట్టేసుకున్నాం, పిల్లలు టిఫిన్ పెట్టేసా తర్వాత గ్యాస్ కడిగేసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఏమంటారు దీన్ని, ఈ గిన్నె అయితే బోనాల లుక్తో రెడీ చేయాలి. రెడీ చేసేస్తా. ఇంకా దానికైతే పసుపు బొట్లు పెట్టేసుకోవాలి. బోనాలు అయితే ప్రిపరేషన్ చేస్తారో అలా చేసుకోవాలండి. ఇంకోటి ప్రమిక, మన తెలంగాణలో అయితే బోనం పైన ప్రమికతో దీపం తీసుకెళ్తారు కదా, పెద్ద ప్రమిక తీసుకొచ్చాను. అలాగే అఖండ ఒత్తని తీసుకొచ్చానండి. దీని నిండా ఆయిల్ పోస్తే సరిపోతుంది కదా,
చాలా సేపు ఉండాలి కాబట్టి ఆయిల్ పోస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంటుంది దీపం కూడా కొండెక్కకుండా. ఇక అమ్మవారికి అయితే బోనం పెడదాం అనుకున్నా కదా, దానికోసం అయితే బెల్లం పరమాన్నం అయితే వండుతున్నా. బెల్లము బియ్యము అలాగే కొంచెం ఉడికిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నానండి. కొబ్బరి ముక్కలు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం, కొబ్బరికాయ బెల్లం పరమాన్నం అయితే అమ్మవారికి చాలా ఇష్టం అనేసి అయితే జావ అయితే అయిపోయింది. అదండి మేమైతే జావ అంటాము, కొంతమంది బెల్లం పరమాన్నం అంటారు, మేమైతే జావా అంటాం మా సైడ్ అయితే. ఇక్కడైతే నాకు వచ్చిన విధంగా అయితే దీనికి చెంబుకి తెపాలాకి పసుపు పూసుకొని పసుపు అయితే జల్లుకొని ఇక్కడ కుంకుమ బొట్టులతో అలంకరించుకుని నాకు వచ్చిన విధంగా చేసుకున్న అమ్మవారు రూపం అయితే పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన విధంగా ఎవరు కామెంట్ చేయొద్దు చెడు బాగాలేదనేసి, ఎవరు వచ్చిన విధంగా చేస్తారు కదండి. నాకు వచ్చిన విధంగా కామెంట్ పెట్టేసుకున్నా, నచ్చితే మాత్రం కామెంట్ చేసేయండి. ఇకనైతే బోనస్ రెడీ అయిపోయినా. అయితే ఇంకా ఎవరు వీడియో తీసిన లేరు కాబట్టి కొంచెం ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే సెంటర్లో ప్రతి గల్లీకి వెళ్ళి ఇంటింటికి వస్తారండి. మనం ఎవరైతే బోనం తీసుకెళ్తామో ప్రతి ఇంటింటికి వచ్చి డప్పులతో వస్తారండి. డప్పులను పోతురాజు వస్తాడు తీసుకెళ్ళడానికి. అమ్మవారికి తమ్ముడు కదా పోతురాజు, కాబట్టి పోతురాజు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి డప్పులతో మేరాలతో తీసుకెళ్తారండి. ఇంట్లోకి వచ్చి కొబ్బరి కొట్టేసి హారతి ఇచ్చేసి మన కట్నం పెట్టమంటారు. కట్నం పెట్టేసేసి ఇంకా మనం బయట నిల్చుంటే తీసుకొచ్చి మన నెత్తిపైన పెడతారు బోనం. తర్వాత అమ్మవారిని బోనం ఎత్తుకున్న వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి దేవునిలాగా పూజిస్తారు కాబట్టి కాళ్ళ మీద నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారు ఎవరైనా సరే. మా హస్బెండ్ చేసిన తర్వాత వచ్చేసాము సెంటర్లో. ఇక్కడ ప్రతి గల్లీ అయిపోయిన తర్వాత సెంటర్ నిల్చుంది, ప్రతి గల్లీకి వెళ్ళి ఒక్కళ్ళు తీసుకొస్తున్నారు. బోనం అయితే ఎత్తుకున్నాను నేనైతే. ఫస్ట్ టైం అండి తెలంగాణలో బోనం చేసుకోవడం, ఫస్ట్ టైము. ఓకేనా, మా సైడే చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. మా సైడ్ మంగళవారాలు అంటారు, ఆమె కూడా అసిత్ తల్లి అంటాము. అమ్మవారు ఆషాఢ వారాలు చేస్తాను మా సైడు. మేము కూడా మన ఊరు పోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకంటే అతనండి పోతురాజులు. అమ్మవారికి తమ్ముళ్ళు కదా పోతురాజులు అంటే, పిలిస్తే పలుకుతాడండి తమ్ముడు అంటే. కాబట్టి ఇలా అమ్మవారికి డప్పులు ఇష్టం కాబట్టి డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ దేవుడు కూడా వచ్చిందండి ఇద్దరికి. మరి దేవుడు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ దేవుడు వచ్చిందని ఊతున్నారు, అదే సగం ఎత్తున్నారు. చాలా బాగున్నదండి, చాలా ఎంజాయ్ చేశాను.